సో వాస్తు అంటే ఏంటి? వాస్తుకు మూలం ఏంటి? ఇప్పటి నుంచి మన ఛానల్లో వాస్తుకు సంబంధించిన విషయాలు కూడా రావడం జరుగుతుంది. సో వాస్తుకు స్టార్టింగ్ నుంచి మనము ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్క విషయాన్ని మీతో మేము ఈ ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియజేస్తాం. సో వాస్తుకు మూలం ఏంటి? ఫస్ట్ అందరూ కూడా చాలా వరకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా వాస్తు లోపం అని చెప్పేసి చాలామంది ఇబ్బందితో వెళ్ళి వాస్తు నిపుణులు కలిసి ఆ తర్వాత అది కూలగొట్టాలి, ఇది కూలగొట్టాలని చెప్పి కొంచెం ఖర్చు అయితే పెట్టుకుంటారు. సో ఆ ఖర్చు అనేది లేకుండా వాస్తు అనేది అసలు వాస్తుకు మూలం ఏంటి అనేది సప్రమాణ జ్యోతిషార గ్రంథంలో చాలా విపులంగా, చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. ఆ యొక్క గ్రంథం అనుసరించి ఆ వాస్తుకు నా సొంత అనుభవంలో కొన్ని జరిగిన విషయాలు అనుసరించి అన్నీ కూడా మీకు వీడియోస్లో చెప్పడానికి నేను ట్రై చేస్తా. సో ఓవరాల్గా వాస్తుకు మూలం ఏంటి అనుకుంటే కనుక గ్రహాలకు, గృహాలకు సంబంధం ఏంటి, అసలు వాస్తు ఎన్ని టైప్స్ ఉంది? గృహ వాస్తు, జల వాస్తు, దేవాలయ వాస్తు, గ్రామ వాస్తు, బిజినెస్ వాస్తు. సో వాస్తు ఇన్ని రకాలుగా ఉంది. గృహ వాస్తు అంటే మన ఇంటికి సంబంధించి, జల వాస్తు అంటే ఎక్కడ వాటర్ పాయింట్ వేయాలి, ఎక్కడ వాటర్ బోర్ వేయాలి, ఎక్కడ వేస్తే బాగుంటుంది. దేవాలయ వాస్తు అంటే దేవాలయం నిర్మించే ఒక వ్యక్తి యొక్క జాతకము. గ్రామ వాస్తు అంటే గ్రామాన్ని నిర్మించేటువంటి సర్పంచ్ కానీ, కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ, సీఎం కానీ, పిఎం కానీ ఇలాంటి యొక్క వాళ్ళ జాతకము. అదేవిధంగా బిజినెస్ సంబంధించి సపరేట్ వాస్తు. సో ఈ విధంగా వాస్తు సంబంధించి ఇన్ని రకాలుగా ఉంది. ఇన్ని రకాలుగా మనం వాస్తు చూసుకుంటాం. అసలు వాస్తు అనేది కేవలము జ్యోతిష్యంలో ఒక భాగం మాత్రమే. వాస్తు అనేది సపరేట్ శాస్త్రం కాదు, ఓన్లీ ఒక భాగం మాత్రమే. ఆ ఒక భాగం గురించి మనము జ్యోతిష్యంలో ఫస్ట్ మనం మెయిన్గా చూసుకున్నాకనే వాస్తు యొక్క వ్యవస్థకి వెళ్ళాలి. మన జ్యోతిష్యం చూసుకోకముందే, మన జ్యోతిష్యంలో నవగ్రహాల గురించి తెలుసుకోకముందే మనము వాస్తుకి వెళ్ళడం జరుగుతుంది. మనం ఫస్ట్ స్టెప్ తీసుకున్నాకే నెక్స్ట్ స్టెప్ వాస్తుకి వెళ్ళాలి. మనం ఫస్ట్ స్టెప్లో వాస్తు దోషం అంటే గ్రహాలు ఏదైతే పాపగ్రహాలు, శుభగ్రహాలు ఉన్నాయో ఆ శుభగ్రహాల దిక్కులు మనకు కలిసి వస్తాయి, పాపగ్రహ దిక్కులు మనకి ఇబ్బంది ఉంటాయి. అసలు దిక్కులు ఏ విధంగా ఉంటాయి? సో గ్రహాలకు, గృహాలకు సంబంధం ఏంటనే చూద్దాం. ఇక్కడ చూసిన ఒక గృహం ఉందనుకుందాం మన ఎగ్జాంపుల్. ఇక్కడ సూర్యుడు ఉదయిస్తాడు, ఇక్కడ సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యుడు ఉదయించే దిక్కు మనం చూసుకుంటే తూర్పు అవుతుంది. ఇది సూర్యుడు అస్తమించే దిక్కు మనకు పడమర అవుతుంది, దక్షిణం అవుతుంది, ఇటు ఉత్తరం అవుతుంది. 4 దిక్కులు మనకు తెలిసినాయి. సో అదేవిధంగా ఇంకో 4 దిక్కులు చూసుకుందాం. ఇప్పుడు తూర్పు ఉత్తరానికి మధ్యలో మనకు ఈశాన్యం అనేది ఉంటుంది, తూర్పు దక్షిణం మధ్యలో ఆగ్నేయం అని ఉంటుంది, దక్షిణం పడమర మధ్యలో నైరుతి అనేది ఉంటుంది, అదేవిధంగా ఉత్తరం పడమర మధ్యలో వాయవ్యం ఉంటుంది. సో గృహానికి, గ్రహానికి సంబంధం ఏంటంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఇదే. సో ఈ తూర్పు దగ్గర ఈ యొక్క దిక్కులో మనకు సూర్యుడు ఉదయిస్తుండు. సో ఇక్కడ రవి అనే గ్రహము తూర్పు దిక్కున పరిపాలిస్తుంది. సో ఇట్లా ఈ విధంగా గృహానికి, గ్రహాలకు సంబంధం వచ్చింది. అదేవిధంగా రవి అస్తమించే దిక్కు పడమర ఏదైతే ఉంటుందో ఇక్కడ చీకటి కాబట్టి ఇక్కడ శని, పడమర దిక్కుకు శని కారకత్వం ఉంటుంది. శని, ఇటు రవి. అదేవిధంగా ఉత్తరం ఇదంతా బుధుడు, ఇటు దక్షిణం ఇటు కుజుడు. సో ఈ విధంగా 4 గ్రహాలు, 4 దిక్కులు ఉన్నాయి. ఈ మూలలకు వచ్చేసి ఆగ్నేయం వచ్చేసి శుక్రుడు, నైరుతి వచ్చేసి రాహు, వాయవ్యం వచ్చేసి చంద్రుడు. సో ఇక ఈశాన్యము మనకు గురువు. 8 దిక్కులకు, 8 గ్రహాలకు సంబంధం వచ్చింది. మరి ఇంకొక గ్రహం కేతు ఉంది కదా. సో కేతువు చూసుకుంటే కనుక వాస్తవానికి మన సప్రమాణ జ్యోతిషారంలో గురుగారు వచ్చేసి గురు కేతువులు ఈ ఈశాన్యానికి ఇచ్చారు. సో అందుకే ఇక్కడ 2 గ్రహాలు రావడం వల్ల ఈశాన్యం పెరగొచ్చు, ఈశాన్యం పెంచాలి అని చెప్తుండ్రు. కానీ అది వాస్తవం అయినప్పటికీ కూడా ఏదైనా సరే మనకు అన్ని సరి సమానంగా ఉండడమే వాస్తు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ కేతు ఇప్పుడున్న వ్యవస్థలో బ్రహ్మస్థానానికి చెప్పడం జరుగుతుంది. బ్రహ్మస్థానం ఉంటుంది ఇంటికి, ఏదైతే ఈ విధంగా ఉంటుందో సెంటర్ మిడిల్ స్థానం వచ్చేసి బ్రహ్మస్థానం ఉంటుంది. బ్రహ్మస్థానానికి కేతువుకి మనము చూడడం జరుగుతుంది. సో ఇట్లా నవగ్రహాలకు కూడా ఈ యొక్క గృహానికి, గ్రహాలతో సంబంధం ఏర్పడింది. సో నవగ్రహాలే మనకు సుఖ దుఃఖాలకు మూలం. కావున ఈ యొక్క వాస్తుకు మనం చేయాల్సిన పరిహారాలన్నీ కూడా వాస్తు లోపానికి మనకు గ్రహశాంతులు మాత్రమే చేసుకోవాలి. సో గ్రహశాంతులతో పాటు కొన్ని మనం రెమెడీస్, పరిహారాలు, వాస్తు యంత్రాలు కానీ, గుమ్మడికాయలు కానీ ఇలాంటి వ్యవహారాలు అయితే మనం చేసుకుంటే అన్ని రకాలుగా వాస్తుపరంగా, జ్యోతిషపరంగా అన్ని రకాలుగా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా వాస్తుకు, మనకు గ్రహాలకు, గృహాలకు సంబంధం అనేది ఇట్లా ఏర్పడింది. సో వాస్తు చూసేటప్పుడు మనకు దీనికి మూలం ఏందనగా పద్మపురాణంలో
సో వాస్తుకి ఇక్కడ మూలం తీసుకుంటే కనుక పద్మ పురాణంలో మనకు శ్లోకం ఉంది, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయ క్షయంతి తత్ర పరివేదన. ఇక్కడ చూసుకుంటే రుణానుబంధ రూపేణ, సో రుణము మనకు పూర్వపుణ్యం అనుసరించే మనము ప్రతి మానవుడు పాపపుణ్యముల మిశ్రముడు. పుణ్యం ఎక్కువైనా మనకు మానవుని జన్మ ఉండదు, పాపం ఎక్కువైనా కూడా పాతాళంలో ఉంటాడు. సో ఈ విధంగా పాప పుణ్యాలు చేసిన వాడే మానవుడు. సో పాపానికి పుణ్యానికి సంబంధించిన ఏదైతే ఉందో రుణము అది జన్మలు తీర్చుకోవాల్సి ఉంటుంది. సో రుణానుబంధ రూపేణ అనుకుంటే మనకి ఏదైతే అప్పు తీరాలో, అప్పు తీసుకుని మనం అప్పు తీరాలి. సో వీటి బలంగానే ఈ అప్పు తీరాలనే మనకు పశు అంటే పశువులు, పూర్వకాలంలో పశువుల మీద ట్రావెల్ చేసేవారు. అంటే చిరాస్తి కిందకి వస్తుంది ఇది. చిరాస్తి అంటే ఏంటి? వెహికల్స్ అంటే కార్లు, బైక్స్. సో ఇలాంటి చిరాస్తులు అన్నీ కూడా పూర్వపుణ్య వ్యవస్థతో, అంటే వాహన సౌఖ్యము అంటే ఇంత ముందున్న రుణం బట్టే మనకు ఈ జన్మలో వాహన సౌఖ్యం అనేది ఉంటుంది అని ఇక్కడ చెప్తారు. అదే పత్ని, సో భార్య, సో సుత పిల్లలు, సుత ఆలయ దీన్ని విడదీసి చదివితే సుతాలయ. ఆలయం అంటే గృహం. పూర్వపుణ్యం ఆధారంగానే ఈ జన్మలో మనము రుణానుబంధంతోనే ఇక్కడ వాహన సౌఖ్యం కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, గృహం కూడా. సో గృహ సౌఖ్యం ఉండాలంటే మనకు పూర్వజన్మ సుకృతం ఉండాలి. సో ఈ గృహ సౌఖ్యాన్ని మనం ఏ విధంగా చెక్ చేయాలి జాతకంలో? ఇది ఎక్కడ కూడాలి మనము జాతకంలో? సో జాతకం పరిశీలించేటప్పుడు మనము 12 భావాలు ఉంటాయి కదా, 4వ భావము మనకు గృహస్థానం చెప్తుంది. సో 4వ భావం అధిపతి ఎక్కడ ఉన్నాడో చూసుకొని అధిపతిని చూడాలి. తర్వాత 4వ భావంలో ఉన్న గ్రహము, సహజకారకుడు గురుడు. సో 3 విధాలుగా గృహ సౌఖ్యాన్ని మనం జాతకంలో అంచనా వేయాలి. ఒకవేళ 4వ భావము, 4వ భావాధిపతి పాపలతో చిక్కిరనుకోండి, వీళ్ళకి గృహ సౌఖ్యం అనేది ఉండదు అని చెప్పొచ్చు. గృహ సౌఖ్యం తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ విధంగా వాస్తుకు మూలం అనేది మనము ఈ విధంగా తీసుకోవచ్చు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణాక్షయ క్షయంతి తత్వ పరివేదన. సో ఈ విధంగా మనం వాస్తుకు మూలం తీసుకుంటే పూర్వజన్మ అనుసరించే మనకి ఇప్పుడున్న జన్మలో గృహం కానీ, పశువులు అంటే మన చిరాస్తి కానీ, స్థిరాస్తి కానీ, భార్య కానీ, పిల్లలు కానీ అన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతంతోనే, పూర్వజన్మ పాప పుణ్యాలతోనే ఈ యొక్క జన్మకు ఈ విధంగా వస్తుంది. సో జాతకంలో మనకు ఈ యొక్క వాస్తులోపం ఉందనుకుందాం. సో ఈ వాస్తులోపం పూర్తిగా పోవాలంటే మన యొక్క రుణము తీరాలి. రుణం తీరితేనే పరిష్కారం దొరుకుతుంది. రుణం తీరాలి అంటే మనం పడే బాధలన్నీ పడాలి. సో అందుకే పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే, ఇప్పుడున్న కొంతవరకు 100% ఎఫెక్ట్ అంటే 100% ప్రభావాన్ని మనము కొన్ని పరిహారాల ద్వారా 40-30% అట్లా తగ్గించేస్తున్నాం. అంటే మనం పడే బాధను ఈ పరిహారాల పేరుతో, ఈ వీటి పేరుతో మనం తగ్గించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాం. పూర్తిగా వెళ్ళట్లేదు. మనకు రుణం తీరితేనే వాస్తుకు పరిష్కారం దొరుకుతుంది. వాస్తుగానికి అది ఏదైనా సరే రుణం తీరాలంటే పరిష్కారం దొరుకుతుంది. సో ఈ విధంగా మనకు ఓవరాల్గా వాస్తుకు మూలం అనేది మనం తెలుసుకున్నాము. అసలు వాస్తుకు మనకు రానున్న వీడియోలో ఏ ఫేసింగ్ అనేది ఉంటుంది, ఆకారం ఏంది, అసలు ఏంది, జాతకంలో ఏ విధంగా చూడు, ఏ దిక్కు పనిచేస్తుంది, అందరికీ తూర్పు దిక్కే కలిసి వస్తుందా, అందరికీ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో.